ప్రచారంలో జరిగిన ఆ ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగిన ప్రచారం వల్లే చాలా వరకు నష్టం జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? అలా అని కాదు, ఒక గెలుపుకి కానీ ఒక ఓటమికి కానీ అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఇప్పుడు మా బలమైనటువంటి నమ్మకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఎన్నికల కమిషన్లు, ఈవీఎంలు, తర్వాత ఇట్లాంటి కారణాలు అనేక ఉన్నాయి కదా. ఇలా అన్నీ ఉంటాయి. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము చేస్తున్నాము. ఇప్పుడు అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ప్రజలకి మీరు అద్భుతమైనటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. ఒక 2000 మందికి ఒక సచివాలయం తీసుకొచ్చి అందులో 10 మంది అధికారులను పెట్టి ఆ 10 మంది అధికారులు కూడా ఏ రకంగానంటే అక్కడ ఉన్నటువంటి ఆ 2000 మందికి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఆ సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సచివాలయంలో ఉన్నటువంటి 10-12 రకాలైనటువంటి ఆఫీసర్స్ ఉదయాన్నే శానిటేషన్ సంబంధించి ఆ 2000 మంది ఉన్నటువంటి పరగణలో శానిటేషన్ సంబంధించి, స్ట్రీట్ లైటింగ్ సంబంధించి, టౌన్ ప్లానింగ్ సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించి మహిళా పోలీసింగ్ మీరు మీరు మేము గొప్ప చెప్పడం కాదు కానీ మహిళా పోలీసింగ్ అనమాట. ఏ ఇంట్లో గ్రామాల్లో కూడా ఆ 2000 మందికి ఆ సచివాలయం జ్యూరిడిక్షన్స్లో ఆ మహిళలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి సంఘటన, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, ఎంతమంది మహిళలు ఉద్యోగాలకు వెళ్తారు, ఆ రూట్లో ఎక్కడైనా ఆకతాయిలు ఉన్నారు, ఆ రూట్లో ఎక్కడైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు అని ఒక వ్యక్తి నిరంతరం పనిచేస్తూ ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళందరికీ టచ్లో ఉండి వ్యవస్థను తీసుకొచ్చారు. ఈరోజు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు. ఒక ఏరియాలో ఒక ఇంట్లో 10-12 మంది సామూహిక అత్యాచారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి నియర్ బై ఉన్నటువంటి అధికారుల దృష్టికి రాకుండా ఉంది అని అంటే ఈ వ్యవస్థని పక్కన పెట్టారు. కాబట్టి ఈరోజు అలాంటి సంఘటనలు జరుగుతాయి. పకడ్బందీగా గతంలో జరిగినట్టు జరగట్లేదు. పకడ్బందీగా పరిపాలన సాగేది ఆ రోజుల్లో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండేది కదా. ఈరోజు అక్కడ సచివాలయంలో వాళ్ళు ఉన్నటువంటి వారందరూ కూడా 2000 మందికి జవాబుదారీతనంగా ఉండి ఒక 50 మందికి ఇంకొక వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి తర్వాత పార్టీ యంత్రాంగం వాళ్ళు కలిసి వెళ్ళటము. పార్టీ యంత్రాంగంతో మేము ఏం చేసేవాళ్ళం, అక్కడ గుడ్ గవర్నెన్స్ అనే దాని మీద వాళ్ళకి కావాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ, లేకపోతే డెత్ సర్టిఫికెట్లు కానీ అన్ని మొత్తం అన్ని రకాల అధికార వికేంద్రీకరణ మీ ప్రభుత్వంలో బాగా జరిగింది. ప్రభుత్వం అందుబాటులో ఏ రకంగా ఉంటుందనేది మేము చేసి చూపించాం. మరి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా చాలా చర్చ జరిగింది కదా. వాలంటీర్ వ్యవస్థ వల్ల నాయకులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలతో డైరెక్ట్గా సంబంధాలు లేకపోవటం, పనుల కోసం ఎవరన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేకపోవడం, అభిప్రాయాలు ఉన్నాయి. ఈ చర్చ జరిగింది కదా. అభిప్రాయాలు ఉన్నాయి. మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అయితే మాత్రం అటువంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఐడియాలజీకి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలకి కరోనాలో కూడా బాగా సర్వీస్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మా గవర్నమెంట్ వచ్చినటువంటి అనతి కాలంలోనే కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఇప్పుడు ఇంటింటికి 50 ఏళ్ళకి ఒక మనిషి ఉండి ఎక్కడ మందులు కావాలి, ఎక్కడ ఆక్సిజన్ కావాలి, ఎక్కడ బెడ్ కావాలి, ఎక్కడ ఫీవర్ ఉంది, ఫీవర్ సర్వే కానీ, వాళ్ళతో పాటు ఏఎన్ఎంలు కానీ, అలాగే అంగన్వాడీస్ కానీ, అలాగే సచివాలయం స్టాఫ్ కానీ అందరూ కూడా ఒక టీం వర్క్ చేశారు. 2,77,000 కోట్ల రూపాయలు మీరు డీబీటీ సిస్టంలో డైరెక్ట్గా జనం ఖాతాల్లో వేశారు. మీరు ఆ టైంలో 3,32,000 కోట్లు అప్పు చేశారు. మిగిలిన 50,000 కోట్లు మనం ఏమయ్యాయో చూసాం. పోర్టులు స్టార్ట్ చేశారు, మెడికల్ కాలేజీలు. మీరు మీ వైపు నుంచి చెప్పడానికి చాలా లెక్కలు కనపడుతున్నాయి. ఎందుకు మరి ఎక్కడ తేడా వచ్చిందంటారు? మరి సరే, ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఒకటి చెప్పాను నేను, ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బడి ముబ్బడిగా మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పకుండా తన పాదయాత్రలో వచ్చినటువంటి
ఎదురైనటువంటి సమస్యల్ని ఒక అవగాహన చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ సమస్యల్ని రెండింటిని అంచనా వేసుకుని ఒక క్యాలెండర్ రూపొందించుకున్నారు. రాష్ట్రంలో వచ్చినటువంటి రెవెన్యూ ఎంత, రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూలో మనం ప్రజలకి నేరుగా ఎంత ఇవ్వగలుగుతాము అని చెప్పని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆయన చేశారు. అది కూడా ఏంటంటే ఫస్ట్ మీరు అడిగిన దానికన్నా ఒక ముందు ఇంకోటి ఇప్పుడు మేము ఏంటంటే ఒక 9 నవరత్నాలను పెట్టి ఈ ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు అనేక వర్గాలు వాళ్ళకి కావాల్సినటువంటి విద్య, వైద్యము ఇట్లాగ అన్నీ కూడా మనం 9 రకాలని సెలెక్ట్ చేసుకుని ఈ మాసంలో ఇది, ఈ రోజునిది, ఈ రోజునిది అని చెప్పి అందరికీ కూడా క్యాలెండర్ పెట్టి టైం పెట్టి చేసాం. ఇప్పుడు మాకున్నటువంటి ప్రతిపక్షం ఏం చేసిందంటే ఇది ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించాలని, దింపాలని అని చెప్పి మీరు తీసుకోండి. ఏ టైంలో కూడా ఎప్పుడు 3-4 టర్మ్స్లో ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఏ టర్మ్లో కూడా ఈ రకమైనటువంటి వెల్ఫేర్ గురించి మాట్లాడాడు. మొత్తం అంతా ఇచ్చేస్తామని, పూర్తిగా ఇచ్చేస్తామని ప్రతి ఎన్నికలోనూ చెప్పాడు. బట్ కానీ ఇక్కడ మమ్మల్ని కోట్ చేస్తూ మాట్లాడాడు. అదే మా ప్రోగ్రాం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఇప్పుడు మేము ఒక ప్రోగ్రాం తీసుకుని వాడవాడల్లా పెడుతూ డివిజన్ పెడుతూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, డివిజన్ స్థాయిలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఒక పక్కనేమో అసత్యాలు, ఒక పక్కనేమో అబద్ధాలు, ఒక పక్కనేమో దుష్ప్రచారాలు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం కన్నా బహిరంగ సభల్లో మాట్లాడాడు ఆయన డైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం కన్నా ఆయన కార్యక్రమాలని కొనసాగిస్తూనే ఈ కార్యక్రమాలు చేస్తాను, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్నాడు. అలాగే తర్వాత రెండో సూపర్ 6 ఉంది కదా, అవును, అందులో మేము తల్లికి వందనం అని పెట్టాడు. మేము అమ్మఒడి ఏంటంటే తల్లికి వందనం అని పెట్టాడు. ఆడబిడ్డ నిధి అని చెప్పాడు. వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంటింటికి పోయి ఏం చెప్పాడు మనం చూసాం. ఇది ఏంటంటే ప్రజలకి మీకంటే వాళ్ళు బాగా ఇస్తారు అని జనాన్ని నమ్మించారు. తర్వాత ఇంకొకటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, పెన్షన్ అని చెప్పారు. కరెంటు ఛార్జీలు అవసరమైతే మీ దగ్గర కరెంటు కొంటాను అన్నాడు. మేము మా ప్రోగ్రాంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇంటింటికి వెళ్ళి బాండ్స్ ఇచ్చారు. 4 ఏళ్ళు టైం ఉంది కదా, ఇంప్లిమెంట్ చేయరే అంటారా? బాండ్ నేను చెప్తాను, బాండ్స్ ఇచ్చారు. బాండ్స్ ఇవ్వడమే కాదు, ఓటీపీలు ఇచ్చారు. ఇట్లా రకరకాలుగా మీకు 2024 జూన్ నుంచి ఎంత డబ్బులు వస్తాయో కూడా మీకు ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి సూపర్ 6 అని చెప్పారు. ఈరోజు కూడా 4-5 వేల కోట్ల రూపాయల నిధులు విద్యా దీవెన, వసతి దీవెనకి బకాయిలు ఉన్నాయి. ఈరోజు కూడా అప్పు ఎంత ఉందండి రాష్ట్రానికి? 9 లక్షల కోట్లు. రాష్ట్రానికి కాదు, ఈ సంవత్సర కాలంలో చేసింది 1,75,000 కోట్లు. మరి మా మొత్తం హయాంలో మేము ఇచ్చినటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ఎంత ఉంది, ఈరోజు అప్పు ఎంత ఉంది, ఆ రోజు ఈ రోజు ఎంత ఇచ్చారు, అప్పు ఎంత ఉంది. ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదని, జగన్మోహన్ రెడ్డి గారి బటన్ ముసలమ్మ నొక్కుతుంది అని అన్నారు. అవునా కదా? వెన్నుపోటు దినోత్సవం కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం ఏదైతే ఉందో అది లేనే లేదు. ప్రజల పక్షాన ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షన్. తల్లికి వందనం బాగానే ఇచ్చారని చెప్తున్నారా? బాగానే అందుతుందా? మరి అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. చాలా మంది పిల్లలకి 2-3 ఉంటే ఇస్తామన్నది చాలా అరకొరగానే పడింది. 9,000 పడింది, 10,000 పడింది, గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది. కాబట్టి మాలాగా సంక్షేమము, మాలాగా అభివృద్ధి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సంక్షేమం గురించే మాట్లాడుకుంటామండి. సంక్షేమం కాదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో అభివృద్ధి కార్యక్రమాలు రమ్మనండి. తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం గురించి రాయొచ్చు. కానీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక
మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఎవరు తీశారండి? ఈరోజు 5-6 కాలేజీలు ఫంక్షనింగ్ అవుతా ఉన్నాయి. పులివెందులు లాంటి చోట మాకు అవసరం లేదు, మేము నడపలేము అని చెప్పని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఉంటుందా?